బీకామ్ ఫైనల్ ఇయర్లో మనకి సిక్స్త్ సెమిస్టర్లో ఉండేటువంటి సబ్జెక్టు ఆడిటింగ్. ఓకే, సో ఇవాళ మనం ఆడిటింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో పార్ట్ 1 స్టార్ట్ చేద్దాం. ఇవాళ చాప్టర్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఆడిటింగ్. సో ఆడిటింగ్ అంటే ఏంటి, దాంట్లో ఉండేటువంటి ఉపయోగాలు ఏంటి, ఆడిటింగ్ వల్ల వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం. ఆడిటింగ్, అసలు ఆడిట్ అనేటువంటి వర్డ్కి మీనింగ్ ఏంటి, అది ఎక్కడి నుండి వచ్చింది, దాన్ని ఎందుకు ఆ వర్డ్ని తీసుకువచ్చారు, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, వాటి గురించి ఇవాళ చూద్దాం. సో మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ది ఆడిటింగ్ గురించి ముందు డిస్కస్ చేద్దాం. తర్వాత టైం ఉంటే కనుక అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీనింగ్ ఆఫ్ ది ఆడిట్. సో ఆడిట్ అంటే ఏంటి? సో ది వర్డ్ ఆడిట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్, అంటే లాటిన్ వర్డ్ నుండి వచ్చింది. ఏంటి లాటిన్ వర్డ్ అంటే ఆడియర్. సో ఆడియర్ అనేటువంటి వర్డ్ నుండి ఈ ఆడిటింగ్ అనేది వచ్చింది. దీనికి అర్థం ఏంటి అంటే, సో టు హియర్ ఆర్ లిజనింగ్, అంటే వినడం. అంటే పాతకాలం పద్ధతుల్లో, పాత రోజుల్లో చూసుకుంటే ఓల్డెన్ డేస్లో ఆ టైంలో ఏం జరిగేదంటే, ఎవరైతే ప్రొపరేటర్ కానీ ఓనర్ కానీ ఎవరైతే ఉంటారో బిజినెస్ సంబంధించిన వాళ్ళు ఫ్రాడ్ జరిగింది బిజినెస్లో అని అనుకుంటే కనుక ఏం చేసేవాళ్ళంటే, ఒక మొత్తం ఆలోచించేటువంటి వ్యక్తిని, ఒక పర్సన్ని తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఓకేనా? సో చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చి అతనితో ఏం చేయించేవాళ్ళంటే, ఈ ఆడిటింగ్ ఎవరైతే అకౌంట్స్ రాశారో ఆ అకౌంటెంట్ని పిలిపించి అతను చెప్పేటువంటి వర్డ్స్ని వినిపించేవాళ్ళు. అతను చెప్పేటువంటి మొత్తం కూడాను ఎవరైతే మెయిన్ పర్సన్ వచ్చారో అతను మొత్తం వినేవాడు. విన్న తర్వాత ఏవైతే అతను చెప్పాడో ఆ వాటిలో కనుక నిజం ఉంది అనుకుంటే కనుక ఓకే, ఇతను చెప్పింది నిజమే అని చెప్పేసి ఒపీనియన్ చెప్పేవాడు. ఓకే, సో ఆ టైంలో ఆ విధంగా ఏం చేసేవాళ్ళం అంటే, అకౌంట్స్ ఎవరైతే రాశారో ఆ అకౌంట్స్ రాసినటువంటి వ్యక్తి పర్ఫెక్ట్గా రాశాడా లేదా తెలుసుకోవడం కోసం మనం జస్ట్ ఒక పర్సన్ని పిలిచి అతని ముందు ఈ మొత్తం అకౌంట్స్ గురించి చెప్పించేవాళ్ళం. సో అతను ఏం చేసేవాడంటే మొత్తాన్ని వినేవాడు. సో అందుకే ఈ ఆడిట్ అనేటువంటి వర్డ్కి అర్థం ఏంటంటే టు హియర్, వినడం. ఎవరైతే మిడిల్ పర్సన్ వచ్చాడో అకౌంట్స్ని చెక్ చేయడం కోసం, ఓకే, సో అతను ఏం చేసేవాడు, ఆ అకౌంటెంట్ చెప్పేటువంటి వర్డ్స్ మొత్తాన్ని వినేవాడు. విని వాడికి సంబంధించినటువంటి ఒపీనియన్ ఇచ్చేవాడు. అంటే ఇతను చెప్పింది రైటా రాంగా, ఇతను రాసినటువంటి అకౌంట్స్ రైటా రాంగా అనేటువంటి విషయాన్ని చెప్పేవాడు. దాన్ని ఏమంటాం మనం, ఆడిటింగ్ అని అంటాం. సో ఆ వర్డ్ లాటిన్ వర్డ్, ఆ లాటిన్ వర్డ్కి అర్థం ఏంటంటే టు హియర్, అంటే వినడం. సో ఆ విధంగా ఏంటంటే వింటున్నారు ఆ టైంలో. కానీ ఇప్పుడు ఉండేటువంటి మోడర్న్ డేస్‌లో ఏమైందంటే, ఆడిటింగ్ ఒక వర్డ్‌కి మీనింగ్ మారింది. సో ఆడిటింగ్ ఒక వర్డ్‌కి మీనింగ్ ఏమైనా మారిందంటే, సో ఇట్ ఈస్ ఏ వెరిఫికేషన్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే వినడం వరకే కాదు, వినాలి ప్లస్ దాంతో పాటు ఏం చేయాలి, వెరిఫికేషన్ చేయాలి. దేన్ని వెరిఫికేషన్ చేయాలి అంటే, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్‌ని వెరిఫికేషన్ చేయాలి. అంటే బిజినెస్ సంబంధించిన ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, అంటే బిజినెస్ సంబంధించినటువంటి అకౌంట్స్ కావచ్చు, బిజినెస్ సంబంధించిన బుక్స్ కావచ్చు, రికార్డ్స్ కావచ్చు, వోచర్స్ కావచ్చు, ఇలాగా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే బిజినెస్ జరుగుతున్నాయో వాటి మొత్తాన్ని వెరిఫై చేయడం. వెరిఫైయింగ్ హ్యాస్ డిస్క్లోజ్ బై ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. అంటే బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏ విధంగా అయితే రాసి ఉన్నాయో అవి రైట్ రాశారా లేదా. ఓకేనా? సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఉన్నాయి, ఆ అసెట్స్ నిజంగానే ఉందా లేదా. సో ఈ మొత్తాన్ని ఏం చేస్తున్నాం మనం, వెరిఫికేషన్ చేస్తున్నాం. ఓకేనా? సో ఓల్డెన్ డేస్‌లో చూసుకుంటే గనక ఆడిటింగ్ అనేది దానికి అర్థం ఏంటంటే వినడం. వినడం అంటే ఏంటి? హియరింగ్ అంటే ఏంటి? ఒక పర్సన్‌ని పిలిచేవాళ్ళం. ఆ పర్సన్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అకౌంటెంట్ చెప్పేటువంటి వర్డ్స్ మొత్తాన్ని వినేవాడు. అతను చెప్పేటువంటి ఎక్స్‌ప్లనేషన్ మొత్తాన్ని వినేవాడు. విని అతను రాసినటువంటి అకౌంట్స్ పర్ఫెక్టా కాదా అనేది చెప్పేవాడు. అది ఓల్డెన్ డేస్‌లో. కానీ మోడర్న్ డేస్‌లో ఏం చేస్తున్నాం మనం, ఆళ్ళు రాసినటువంటి అకౌంట్స్‌ని చెక్ చేస్తున్నాం. అకౌంటింగ్ మొత్తాన్ని చెక్ చేస్తున్నాం. వినడం వరకే కాదు. ఓకేనా? సో టోటల్ బుక్స్‌ని ఏం చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. సో చెక్ చేసిన తర్వాత అతను రాసినటువంటి పిఎన్ఎల్ అకౌంట్, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్, ఈ రెండిటిని వెరిఫై చేస్తున్నాం. అక్కడ ఉండేటువంటి మొత్తం ఫినాన్షియల్ పొజిషన్ ఏదైతే ఉందో అది ఉందా లేదా అని చెప్పేసి వెరిఫై చేస్తున్నాం. సో దాన్ని ఏమంటాం మనం, ఆడిటింగ్ అంటాం. ఓకే, సో వెరిఫికేషన్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేస్తున్నాం. అంటే పిఎన్ఎల్ అకౌంట్‌ని, బ్యాలెన్స్ షీట్‌ని వెరిఫై చేస్తున్నాం. హ్యాస్ డిస్క్లోజ్, దాంట్లో ఉందా లేదా. అంటే పిఎన్ఎల్ అకౌంట్‌లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవి ఉన్నాయా లేవా, బ్యాలెన్స్ షీట్‌లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఉన్నాయా లేవా అని చెప్పేసి వెరిఫై చేస్తున్నాం. సో దీన్ని ఏమంటాం మనం, ఆడిటింగ్ అని అంటాం. దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో డెఫినేషన్ ఆఫ్ ఆడిట్ ఎవరు ఇచ్చారు అంటే, స్టాండర్డ్స్ ఆన్ ఆడిట్ 200. ఓకే, సో అకౌంట్స్ అనుకోండి, అకౌంట్స్లో వచ్చే వాటికి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటాం. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇన్వెంటరీ సంబంధించి వాల్యుయేషన్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ సంబంధించి వాల్యుయేషన్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ సంబంధించిన వాల్యుయేషన్ ఏ విధంగా చేస్తాం అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ని బేస్ మీద చేసుకొని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ కోసం మనం యూజ్ చేసేటువంటి స్టాండర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2ని యూజ్ చేస్తాం. అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఇదేం చెప్తున్నట్టు ఈ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే స్టాక్ని ఏ విధంగా వాల్యుయేషన్ చేయాలి. ఓకే, సో క్లోజింగ్ స్టాక్కి మనకి రెండు వాల్యూ ఇస్తారు, కాస్ట్ వాల్యూ ఇస్తారు, మార్కెట్ వాల్యూ ఇస్తారు. ఓకేనా, సో నెట్ రిలైజబుల్ వాల్యూ ఇస్తారు. మనం ఏం చేస్తాం, విచ్ ఎవర్ ఇస్ లెస్ ని తీసుకుంటాం. సో అది ఏ బేస్ మీద తీసుకున్నాం అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 2 బేస్ మీద తీసుకున్నాం. అదేవిధంగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏ విధంగా చెయ్యాలి. ఓకే, సో వాటికి సంబంధించిన రూల్స్ ఎక్కడ ఉన్నాయంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 3లో ఉన్నాయి. అంటే ఈ విధంగా ఏంటంటే ప్రతిదీ కూడా అకౌంట్స్ దేని బేస్ మీద చేస్తున్నాం అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ బేస్ మీద చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ వచ్చేవాటికి అకౌంటింగ్ స్టాండర్డ్ 6 ప్రకారం చేస్తాం. డిప్రిషియేషన్ అంటే మనం చేసేటువంటి ప్రతి అకౌంట్ కూడాను దేని బేస్ మీద జరుగుతుంది, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటాం. ఆ అకౌంటింగ్ స్టాండర్డ్ బేస్ మీద జరుగుతుంది. అదేవిధంగా ఇది అకౌంట్ సంబంధించింది. కానీ ఇప్పుడు ఆడిటింగ్ ప్రకారం చూసుకుంటే కనుక సో ఆడిటింగ్ లో మనకు ఉండేటువంటి స్టాండర్డ్స్ ఏమంటాం అంటే స్టాండర్డ్స్ ఆన్ ఆడిట్ అంటాం. ఇదేమో అకౌంటింగ్ స్టాండర్డ్ అంటే AS తో చూపిస్తాం. ఇక్కడ ఆడిటింగ్ వచ్చేవాటికి ఆడిటింగ్ కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతారు. ఓకేనా, సో వాటిని ఏమంటాం అంటే స్టాండర్డ్స్ ఆన్ ఆడిట్ అంటాం. ఓకే, సో స్టాండర్డ్స్ ఆన్ ఆడిట్ 200 ఈ ఆడిటింగ్ యొక్క డెఫినేషన్ ని ఇచ్చింది. ఓకేనా, సో ఆడిటింగ్ అంటే ఏంటనేది స్టాండర్డ్స్ ఆన్ ఆడిట్ 200 చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది అంటే an audit is an independent examination of the financial information of any entity, whether profit oriented or not, and irrespective of its size or legal form. Okay, when such examination is conducted with a view to express an opinion thereon. అంటే ఏంటంటే ఒక్కొక్కటి జాగ్రత్తగా కొంచెం డెప్త్గా మనం నేర్చుకున్నాం. సో ఆడిట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. ఇండిపెండెంట్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, అంటే ఎవరైతే ఆడిటర్ వస్తారో అతను ఎవరి ఫోర్స్ లేకుండా, ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా, ఎవరి ఒపీనియన్ని సెలెక్ట్ చేసుకోకుండా ఇతను ఎవిడెన్స్ బేస్ మీద ఇవ్వడం, ఎవిడెన్స్ బేస్ చేసుకొని వాటి మీద ఒపీనియన్ ఇవ్వడం. ఓకేనా, సో ఇక్కడ వచ్చేవాడికి ఏం చెప్తున్నా అంటే ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. ఓకే, సో చూడండి, సో ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ దీనిలో చూసుకుంటే కనుక ఒక ఆడిటర్, ఒక పర్సన్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని చెకింగ్ చేస్తున్నారు. ఓకేనా, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తున్నారు. అయితే ఇతను చెక్ చేసేటువంటిది దేని బేస్ మీద ఒపీనియన్ తెలియజేయాలి అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళకి ఫోర్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ ఉన్నారు, మేనేజర్ ఏం చేశారు, ఈ ఆడిటర్ని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. ఓకేనా, మేనేజర్ ఆడిటర్కి శాలరీ ఇస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఆడిటరు అతను డబ్బులు ఇస్తున్నాడు కదా అని చెప్పేసి అతనికి పాజిటివ్గా ఆలోచించకూడదు. ఓకేనా, సో ఏ విధంగా ఉండాలి అంటే ఎవిడెన్స్ బేస్ మీద, మనకు ఉండేటువంటి ఎవిడెన్స్ ఏ ఉన్నాయి వాటి బేస్ మీద ఈ ఆడిటర్ ఏం చేయాలి, ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయాలి. దీన్ని ఏమంటాం అంటే ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అంటే వెరిఫై చేయడం, చెక్ చేయడం. అకౌంట్స్ ని చెక్ చేస్తున్నాం దేని బేస్ మీద, ఎవిడెన్స్ బేస్ మీద. ఓకేనా, సో మేనేజర్ కావచ్చు లేకపోతే ఎంప్లాయీస్ కాదు, వాళ్ళ యొక్క ప్రెజర్ ఇతని మీద ఉండకూడదు. ఓకేనా, సో దీన్ని ఏమంటాం అంటే ఇండిపెండెన్స్ అంటాం. ఇండిపెండెంట్ అంటే ఎవరి ప్రెజర్ లేదు. ఓకేనా, సో మనం ఎగ్జామినేషన్ చేస్తున్నాం, మన ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఎవరి ప్రెజర్ ఉండకూడదు. ఓకే, సో ఎవరి ప్రెజర్ లేకుండా ఇతను ఏం చేస్తున్నాడు, అకౌంట్స్ని చెక్ చేస్తున్నాడు. సో ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, వేరే వాళ్ళు ఎవరు కూడా ఇతని మీద ప్రెజర్ పెట్టకూడదు ఆ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు. సో దేన్ని ఎగ్జామినేషన్ చేస్తున్నాడు, సో ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ దేన్ని ఎగ్జామినేషన్ చేస్తున్నాడు అంటే ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే బిజినెస్కి సంబంధించినటువంటి మానిటరీ ట్రాన్సాక్షన్స్ అంటే డబ్బులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ మనం ఏం చేస్తాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాం. ఓకేనా, సో మనకి ప్రాసెస్ ఉంది, అకౌంటింగ్ ప్రాసెస్ అంటాం. దానిలో వచ్చి వాటికి ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాసుకున్న తర్వాత వాటి నుండి లెడ్జర్ తయారు చేస్తాం. ఓకే, సో లెడ్జర్ తర్వాత వచ్చేవాటికి ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తాం. ఓకే, సో ట్రయల్ బ్యాలెన్స్ నుండి స్లోగా ఏం చేస్తాం అంటే మనం ఫైనల్ అకౌంట్స్ని తయారు చేస్తాం. సో ఫైనల్ అకౌంట్స్. ఓకే, సో ఫైనల్ అకౌంట్స్లో ఏమేమి తయారు చేస్తాం, సో ఫైనల్ అకౌంట్స్లో వచ్చేపాటికి మనం 2 అకౌంట్స్ తయారు చేస్తాం. ఒకటి వచ్చి ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తాయి. ఇన్కమ్ స్టేట్మెంట్లో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తాయి. అదేవిధంగా రెండోది వచ్చేసి బ్యాలెన్స్ షీట్ అంటే పొజిషన్ స్టేట్మెంట్ అంటాం, దీన్ని బ్యాలెన్స్ షీట్ అని కూడా అంటారు. ఓకే, సో ఇవి ఫైనల్ అకౌంట్స్ వరకు మనకి ఉండేటువంటి ప్రాసెస్. ఓకే, ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని ఏమంటాం అంటే మనం స్టేట్మెంట్
స్టేట్మెంట్స్ అంటాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమేమి వస్తాయి? సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చేవాటికి టోటల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ కూడా మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఎన్ని అమౌంట్స్ ఎక్కడి నుండి వచ్చినాయి, ఓకేనా, ఆపరేషన్ నుండి ఎంత వచ్చింది, తర్వాత ఇన్వెస్ట్మెంట్ నుండి ఎంత వచ్చింది, వాటి గురించి మనం రాసుకుంటాం. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నోట్స్ టు అకౌంట్. అదేవిధంగా గవర్నమెంట్ కంపెనీస్ అనుకోండి, గవర్నమెంట్ కంపెనీస్ దేన్ని తయారు చేస్తారు, ఏ బేస్ మీద అకౌంట్స్ చేస్తారు అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ మీద చేస్తారు. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ని కూడా మనం ఏం చేస్తాం, చెక్ చేస్తాం. ఓకేనా, సో టోటల్ గా చూసుకుంటే కనుక మనం ఆడిటింగ్ దేని సంబంధించి చేస్తున్నాం అంటే ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఫినాన్షియల్ స్టేట్మెంట్ ని మనం ఆడిటింగ్ చేస్తున్నాం. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? సో వాటిలో చూసుకుంటే కనుక ట్రేడింగ్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్ ఇంక్లూడ్ అవుతుంది. సో పిఎన్ఎల్ అకౌంట్, అదేవిధంగా దాంతో పాటు బ్యాలెన్స్ షీట్ ఇంక్లూడ్ అవుతుంది. బ్యాలెన్స్ షీట్ ని చెక్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ని చెక్ చేస్తాం. అదేవిధంగా నోట్స్ అకౌంట్స్ ని చెక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అది గవర్నమెంట్ కంపెనీ అనుకోండి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనుకోండి, దాంట్లో ఏముంటుంది అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఏం చేస్తాం, చెక్ చేస్తాం. ఓకే, సో టోటల్ గా చూసుకుంటే కనుక ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎగ్జామినేషన్ చేయాలి. దేన్ని అంటే ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్. దీంట్లో ఏమొస్తాయి, పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, అదేవిధంగా వచ్చే వాటి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నోట్స్ అకౌంట్, గవర్నమెంట్ అయితే కనుక రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఓకే, సో వీటిని ఏం చేస్తున్నాం, మనం చెకింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత సో ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ ఎంటిటీ. ఓకే, సో ఎంటిటీ అనేది వెదర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ నాట్. సో ఎంటిటీ ఎలాంటి ఎంటిటీ, అది ప్రాఫిట్ ఓరియంటెడ్ అవ్వచ్చు, లేకపోతే ప్రాఫిట్ ఓరియంటెడ్ కాంది అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఎంపీఓస్. ఓకే, సో ఎన్పిఓ, సో చూడండి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మనకి ఆర్గనైజేషన్స్ 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి డబ్బుల కోసం అంటే ప్రాఫిట్ని సంపాదించేటువంటి ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆర్గనైజేషన్స్. రెండోది వచ్చేసి ప్రాఫిట్ లేకుండా సర్వీస్ కోసం, సర్వీస్ని ఇవ్వడం కోసం, సర్వీస్ మోటివ్తో తయారు చేసినటువంటి ఆర్గనైజేషన్స్. ఓకేనా, సో ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఓకేనా, ఎనీ ఎంటిటీ, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, వెదర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ అంటే డబ్బుల కోసం చేసేటువంటి ఆర్గనైజేషన్, డబ్బుల కోసం స్థాపించబడినటువంటి ఆర్గనైజేషన్ అయినా కావచ్చు, లేదా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ఎన్పిఓ. సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినా సరే కావచ్చు. అంటే డబ్బుల కోసం కాదు, వీళ్ళు వ్యాపారం చేసేది దేనికోసం చేస్తున్నారు, సర్వీస్ మోటివ్ కోసం చేస్తున్నారు. ఓకేనా, సో ఎన్పిఓస్. ఓకేనా, సో చూడండి, ఏ బిజినెస్ అయినా సరే, ఎనీ ఎంటిటీ వెదర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ నాట్. ఓకే, సో అది ప్రాఫిట్ సంపాదించే బిజినెస్ అవ్వచ్చు, లేదా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ప్రాఫిట్ కోసం చేసేటువంటి బిజినెస్ కాదు, సర్వీస్ కోసం చేసేటువంటి బిజినెస్ అయినా సరే కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ సైజ్. సో సైజ్ ఏదైనా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ అంటే అది మీడియం కావచ్చు, స్మాల్ కావచ్చు, అదేవిధంగా అది లార్జ్ బిజినెస్ అయినా సరే కావచ్చు. సో ఏ సైజులో ఉన్నా సరే, అదేవిధంగా ఏ ఫామ్ అయినా సరే, లీగల్ ఫామ్ అయినా సరే. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైజ్ అంటే వాటికి ఇక్కడ వచ్చే వాటికి మీడియం కావచ్చు, అదేవిధంగా లార్జ్ కావచ్చు, లేకపోతే స్మాల్ కావచ్చు. ఏ సైజ్ బిజినెస్ అయినా సరే, ఆర్ ది లీగల్ ఫామ్ అంటే ఏ ఫామ్లో ఉన్నా సరే. ఏ ఫామ్ అంటే ఏంటి, మన బిజినెస్ సంబంధించిన ఫామ్స్. సో బిజినెస్ సంబంధించిన ఫామ్స్ చూసుకుంటే కనుక ఉండేటువంటి ఫామ్స్ ఏంటంటే పార్ట్నర్షిప్, ఓకే, సోల్ ప్రొప్రైటర్షిప్, బిజినెస్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ అంటాం. మొత్తం కలిపేసి మనకి 5 ఉంటాయండి ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్. వాళ్ళు చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి సోల్ ప్రొప్రైటర్షిప్ ఒక ఫార్మ్ ఆఫ్ బిజినెస్. రెండోది జాయింట్ హిందూ ఫ్యామిలీ. సో జాయింట్ హిందూ ఫ్యామిలీ ఒక టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్. రెండోది వచ్చేసి పార్ట్నర్షిప్, నెక్స్ట్ వన్ వచ్చి కోఆపరేటివ్ సొసైటీ, తర్వాత జాయింట్ స్టాక్ కంపెనీ. సో ఈ విధంగా 5 టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన బిజినెస్లో. ఓకే, సో ఈ బిజినెస్లో ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, అది సోల్ ప్రొప్రైటర్ అయినా సరే, పార్ట్నర్షిప్ అయినా సరే, కోఆపరేటివ్ సొసైటీ అయినా సరే, జాయింట్ హిందూ ఫ్యామిలీ అయినా సరే, జాయింట్ స్టాక్ కంపెనీ అయినా సరే, ఈ 5 ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏ లీగల్ ఫామ్లో ఉన్నా సరే, అంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయినా, సో ఏ ఫామ్లో ఉన్నా సరే, ఏ సైజులో ఉన్నా సరే ఏం చేస్తున్నారంటే ఆడిటింగ్ అనేది చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ సైజ్, ఆ సైజ్ ఏదైనా సరే, అదేవిధంగా ఏ లీగల్ ఫామ్ అయినా సరే ఏం చేస్తున్నామంటే వెన్
సచ్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తున్నాం, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే ఈస్ కండక్టెడ్, ఎందుకు చేస్తున్నాం అంటే విత్ ఎ వ్యూ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్, ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం, ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడం. ఒపీనియన్ అంటే ఏంటి, ఈ నిజంగా ఈ అకౌంట్స్ ఎవరైతే రాశారో ఆ అకౌంట్స్ పర్ఫెక్ట్గా రాశారా లేదా వాటి గురించి తెలియజేయడం. ఓకేనా. సో ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ అంటే ఐటర్ ఏం చేస్తున్నాడు, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ చేస్తున్నాడు. దేన్ని ఎగ్జామినేషన్ చేస్తున్నాడు, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఏమేమి వస్తాయి దాంట్లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో, వాటి చూసుకుంటానికి ఏమేమి చూసాం మనం, పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు, నోట్స్ అకౌంట్స్, అదేవిధంగా గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయనుకోండి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, గవర్నమెంట్ కంపెనీ అయితే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. సో ఈ మొత్తాన్ని ఏం చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. ఓకేనా. అవి దేనిదైనా సరే అంటే ఏ ఎంటిటీదైనా సరే, అవి ప్రాఫిట్ ఓరియంటెడ్ బిజినెస్ కావచ్చు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినా కావచ్చు. సో వెదర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ నాట్. ఓకే. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ సైజ్, అది బిగ్ అయినా సరే, స్మాల్ అయినా సరే, లేకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియం అయినా సరే, సో ఏ సైజ్లో ఉన్నా సరే, ఆర్ ఎనీ లీగల్ ఫామ్ అంటే ఇక్కడ వచ్చేపాటికి ఏంటిది అంటే మనకు 5 ఫామ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సోల్ ప్రొప్రైటర్ అయినా సరే, పార్ట్నర్షిప్ అయినా సరే, జాయింట్ స్టాక్ కంపెనీ అయినా సరే, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ అయినా సరే, నెక్స్ట్ వన్ వచ్చేసి జాయింట్ హిందూ ఫ్యామిలీ అయినా సరే, ఏ లీగల్ ఫామ్లో ఉన్నా సరే. ఓకేనా. సో ఎగ్జామినేషన్ చేస్తున్నాం, కండక్ట్ చేస్తున్నాం. ఎందుకు కండక్ట్ చేస్తున్నాడు అంటే విత్ ఎ వ్యూ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ని చెప్పడం కోసం. దేని మీద చెప్పడం కోసం, దేర్ ఆన్ అంటే ఇక్కడ మనం అకౌంట్స్ ని చెక్ చేసాను చూసారా, ఆ అకౌంట్స్ మీద ఒపీనియన్ ని చెప్తున్నాడు ఆడిటర్. ఏమని, ఇవి పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా, ఆ అకౌంట్స్ ఎవరైతే చేశారో ఆ అకౌంట్స్ పర్ఫెక్ట్ గా రాశారా లేదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఒపీనియన్ వచ్చేపాటికి మనకి 4 టైప్స్గా ఉంటుంది ఒపీనియన్. సో ఈ ఆడిటర్ ఎవరైతే ఉన్నాడో అకౌంట్స్ చెక్ చేశాడు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనం ఏమేమి చెక్ చేస్తున్నాం, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని చెక్ చేస్తున్నాం. సో ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ వచ్చేపాటికి పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు, నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, అకౌంట్స్ నోట్స్, అదేవిధంగా గవర్నమెంట్ కంపెనీ అయితే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఈ మొత్తాన్ని చెక్ చేస్తున్నాడు. చెక్ చేసిన తర్వాత ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఒపీనియన్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే 4 టైప్స్గా ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకేనా. సో వాటిలో చూసుకుంటే ఈ 4 టైప్స్లో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి క్లీన్ ఆర్ అన్క్వాలిఫైడ్ రిపోర్ట్. క్లీన్ అంటే ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండి, అంటే అకౌంట్స్ మొత్తం రాసింది పర్ఫెక్ట్గా 100% పక్కాగా రాశాడు. ఓకేనండి. 100% పక్కాగా రాశాడు అనుకుంటే కనుక అంటే అప్పుడు మనం ఇచ్చేటువంటి ఒపీనియన్ ఏంటి, ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏంటంటే దాన్ని ఏమంటాం అంటే క్లీన్ రిపోర్ట్ అంటాం. క్లీన్ రిపోర్ట్ని అన్క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటాం. ఓకేనా. సో క్లీన్ రిపోర్ట్ అంటే 100% పక్కా పర్ఫెక్ట్గా రాశాడు, ఒక్క మిస్టేక్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా రాశాడు. టోటల్గా మొత్తం కూడా అకౌంట్స్ ఈ ఆడిటర్ వచ్చేసి ఏం చేశాడు, మొత్తం చెక్ చేస్తే అతనికి ఎక్కడ కూడా ఫ్రాడ్ కనిపిలా, ఎక్కడ కూడా ఎర్రర్ కనిపిలా. సో 0% ఎర్రర్ అంటే ఒక్క ఎర్రర్ కూడా లేదు. అలాంటప్పుడు అతను ఏం చేస్తాడు, ఒక రిపోర్ట్ రాస్తాడు. దాన్ని ఏమంటాం, ఆడిట్ రిపోర్ట్ అంటాం. ఆడిట్ రిపోర్ట్ ఏ రిపోర్ట్ రాస్తాడు అంటే క్లీన్ రిపోర్ట్ రాస్తాడు. అదే అతని యొక్క ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఒపీనియన్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాడు, అతను రిపోర్ట్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆ రిపోర్ట్లో పర్ఫెక్ట్గా రాశాడు అనుకోండి, ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏంటంటే క్లీన్ రిపోర్ట్ ఇస్తాం. క్లీన్ రిపోర్ట్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చెక్ చేసినప్పుడు అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ కనిపించినాయి, అకౌంట్స్లో అక్కడక్కడ ఎర్రర్స్ కనిపించినాయి, కానీ పర్లేదు. ఓకేనా. మెటీరియల్ మిస్టేక్ కాదు. మెటీరియల్ మిస్టేక్ అంటే ఏంటంటే ఆ ఫామ్ని ఎఫెక్ట్ చేయడం. ఓకేనా. సో ఎఫెక్ట్ చేసే మిస్టేక్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కోట్లు సంపాదించేటువంటి ఫామ్ ఉందనుకోండి, దానికి 10 రూపీస్ 20 రూపీస్ తేడా వచ్చినా సరే అంతగా మెటీరియాలిటీ ఉండదు, అంటే దానివల్ల ఆ బిజినెస్ ఎఫెక్ట్ అవ్వదు. ఓకే. సో కోట్లు సంపాదించే వాళ్ళకి ఈ రూపీస్లో వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో 10 రూపీస్ 20 రూపీస్ వీటిలో తేడా వచ్చినా సరే అది దానివల్ల బిజినెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని ఏమంటే మెటీరియాలిటీ అంటాం. ఓకేనా. సో ఈ మెటీరియాలిటీ లేనటువంటి ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఓకేనా. అంటే చిన్న తప్పులు ఏమైతే ఉన్నాయనుకోండి. ఓకే. సో దాన్ని ఏమంటాం అంటే దానికోసం ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఏమంటాం అంటే క్వాలిఫైడ్ రిపోర్ట్. ఓకే. సో అంటే చిన్న తప్పులు ఉన్నాయి, కానీ బాగానే రాశాడు, కానీ చిన్న తప్పులు ఉన్నాయి అనుకుంటే కనుక అప్పుడు ఆడిటర్ ఏం చేస్తాడు, అతనికి ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఏమంటాం మనం, క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటాం. క్వాలిఫైడ్ అంటే పర్లేదు. ఓకే. నెక్స్ట్ వన్, ఒకవేళ దాంట్లో నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఏది చూసినా సరే మిస్టేకే, ఏ ట్రాన్సాక్షన్ చెక్ చేసినా సరే అకౌంట్ ఎంట్రీస్ మిస్టేక్, తర్వాత పోస్టింగ్ మిస్టేక్, ఇలా నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ఆడిటర్ ఏం చేస్తాడు, రిపోర్ట్ రాస్తాడు. ఆ రిపోర్ట్ని ఏమంటాం
ఏమంటారంటే ఎడ్వర్స్ ఆర్ నెగిటివ్ రిపోర్ట్స్ అంటాం. ఓకేనా, సో అతను ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఏమంటాం, ఎడ్వర్స్ ఆర్ నెగిటివ్ రిపోర్ట్స్. అంటే టోటల్ అకౌంట్స్ ఎక్కడ చెక్ చేస్తే మొత్తం తప్పే. ఓకేనా, సో టోటల్ మెటీరియల్ మిస్టేక్స్ వస్తున్నాయి, అంటే ఏ మిస్టేక్ వల్ల బిజినెస్ టోటల్ ఎఫెక్ట్ అవుతుందో. ఓకేనా, సో అటువంటి మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అనుకోండి, సో అప్పుడు ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఏమంటాం, ఎడ్వర్డ్స్ రిపోర్ట్. దీన్ని నెగిటివ్ రిపోర్ట్ అని కూడా అంటారు. తర్వాత వచ్చేసి డిస్క్లైమినర్ రిపోర్ట్. డిస్క్లైమినర్ అంటే ఏంటంటే, నా వల్ల కాదు అని చెప్పేసి ఆడిటర్ బయటకు వచ్చేయడం. ఓకేనా, సో నేను మీ ఫామ్ యొక్క రిపోర్టింగ్ చెయ్యలేను, లేకపోతే నాకు సరి అయినటువంటి సోర్సెస్ లేవు రిపోర్టింగ్ చేయడం కోసం. మనకి అకౌంట్స్ బుక్స్ కావాలి, ఆ ఫామ్కి అకౌంట్స్ బుక్సే లేవు, అకౌంట్స్ బుక్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే అకౌంట్స్ బుక్స్ కాలిపోయినాయి, లేకపోతే ఏదైనా ఫ్లోట్స్ వచ్చి పాడైపోయినాయి. సో అలాంటప్పుడు మన దగ్గర అకౌంట్స్ లేవు, మన దగ్గర సోర్స్ లేదు, మన దగ్గర ఎవిడెన్స్ లేదు, మనం ఏ బేస్ మీద ఒపీనియన్ చెప్పలేం, వీళ్ళు పర్ఫెక్ట్గా రాశారని మనం చెప్పలేం. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, మనం సింపుల్గా డిస్క్రిమినర్ రిపోర్ట్ ఇచ్చేస్తాం. ఓకేనా, సో డిస్క్రిమినర్ అంటే ఏంటంటే, ఇది మా వల్ల కాదు, మనం ఒపీనియన్ చెప్పలేమని చెప్పేసి ఏం చేయడం, ఆడిటర్ తప్పుకోవడం, దాన్ని అంటాం డిస్క్రిమినర్ రిపోర్ట్. ఓకేనా, సో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఒపీనియన్ ఇస్తున్నాడు. ఏ విధంగా ఒపీనియన్ ఇస్తున్నాడు, 4 టైప్స్గా ఒపీనియన్ ఇవ్వచ్చు. ఒకటి, అకౌంట్స్ పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్గా ఉన్నాయి, 100% పర్ఫెక్ట్గా రాశాడు. ఓకేనా, సో టోటల్ ఒక్క మిస్టేక్ కూడా లేదు, 0% ఎర్రర్. ఓకేనా, అంటే టోటల్గా పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఏమి ఇస్తాం మనం, క్లీన్ రిపోర్ట్ ఇస్తాం. ఒకవేళ కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, అక్కడక్కడ పర్లేదు. ఓకేనా, సో 90% పర్ఫెక్ట్గానే ఉంది. ఓకేనా, సో 99% పర్ఫెక్ట్గానే ఉంది, కానీ రిమైనింగ్ కొంత అక్కడక్కడ 1%, 2%, 3%, ఓకేనా, బిలో 5% కొంచెం ఎర్రర్స్ ఉన్నాయి, కానీ బాగానే రాశాడు అనుకుంటాను. ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏంటిది, క్వాలిఫై రిపోర్ట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇతను మొత్తం కూడా అంటే 100% మొత్తం తప్పులే, లేదా ఎబో 65% టోటల్గా మనకి మిస్టేక్స్ కనబడుతున్నాయి అనుకోండి. ఓకేనా, సో హాఫ్ ఆఫ్ ది అకౌంట్స్ తప్పే ఉన్నాయి, ఇతను చెక్ చేసిన ప్రతిదీ తప్పే వస్తుంది. అలాంటప్పుడు అతను ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఏమంటాం మనం, ఎడ్వర్డ్స్ ఆర్ నెగిటివ్ రిపోర్ట్ అంటాం. ఓకేనా, తర్వాత వచ్చేసి, నేను ఒపీనియన్ చెప్పలేను, నా దగ్గర సరైనట్టు ఎవిడెన్స్ లేవు, వీళ్ళు అకౌంట్స్ తయారు చేయలేదు, నేను ఒపీనియన్ చెప్పలేను, వీళ్ళు పర్ఫెక్ట్గా రాశారా లేదా నేను చెప్పలేకపోతున్నా, అలా అని చెప్పేసి ఇతను సైడ్ అయిపోయారు అనుకో, దాన్ని ఏమంటాం అంటే డిస్క్లైమినర్ రిపోర్ట్ అంటాం. డిస్క్లైమినర్. ఓకేనా, అంటే నేను ఇవ్వలేకపోతాను. ఓకేనా, సో నేను ఇది తప్పుకుంటున్నాను, ఆడిటింగ్ చెయ్యలేను అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం, దాన్ని ఏమంటాం డిస్క్లైమినర్ రిపోర్ట్. ఓకే, సో టోటల్గా ఆడిటింగ్లో జరిగేటువంటి ప్రాసెస్ గురించి మనం చూసుకున్నాం. ఓకే, సో టోటల్ మొత్తం కూడా ఆడిటింగ్లో ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా ఏం చేశాడు, ఒక డెఫినేషన్ ఇచ్చేశారు. ఎవరు చెప్పారు అంటే, స్టాండర్డ్స్ ఆన్ ఆడిట్ 200 చెప్పింది. ఏమని చెప్పింది అంటే, అన్ ఆడిట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఆడిట్, ఎవరి ఫోర్స్ ఉండకూడదు, ఫోర్స్ ఉండకుండా ఏం చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. సో ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. ఓకేనా, సో దేన్ని ఎగ్జామినేషన్ చేస్తున్నాం, సో ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని చెక్ చేయడం. సో ఏమేమి స్టేట్మెంట్స్ ఉంటాయి, పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్స్, నోట్స్ అకౌంట్స్, అదేవిధంగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, బిజినెస్ కంపెనీ అనుకోండి, గవర్నమెంట్ కంపెనీ అనుకోండి, సో అవి ఏం మెయింటైన్ చేసేది, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. సో ఆ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇలాంటి మొత్తం కూడా ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తే వాటిని ఎగ్జామినేషన్ చేస్తున్నాం. ఆఫ్ ఎనీ ఎంటిటీ, ఏ బిజినెస్ అయినా కావచ్చు, ఆ ట్రాన్సాక్షన్స్, ఆ ఫినాన్షియల్ అకౌంట్స్ ఎవరివైనా కావచ్చు. ఓకేనా, వెదర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ నాట్. ఓకేనా, ఆ బిజినెస్, ఆ ఎంటిటీ అనేది ప్రాఫిట్ ఓరియంటెడ్, డబ్బులు సంపాదించడం, ప్రాఫిట్ని సంపాదించే ఉద్దేశంతో జాయిన్ అయిందా, లేకపోతే సర్వీస్ చేసే ఉద్దేశమైనా సరే. ఓకేనా, సో సర్వీస్ చేసే ఉద్దేశం, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ సర్వీస్ చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేశారు, అయినా వాటి కూడా ఫ్రాడ్లు జరిగే అవకాశం ఉంది, అందుకే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆడిటింగ్ చేస్తారు. సో అందుకే చెప్పాడు, ఆఫ్ ఎనీ ఎంటిటీ, ఏ బిజినెస్ అయినా సరే. ఓకేనా, వెదర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ అంటే డబ్బులు సంపాదించేది, లాభాలు సంపాదించేది కావచ్చు, లేదా అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే డబ్బులు సంపాదించేటువంటి బిజినెస్ కాకపోవచ్చు. ఓకే, సో ఎన్పిఓ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ సైజ్, దాని సైజ్ ఏదైనా సరే, లాంగ్ సైజ్ అయినా కావచ్చు, లేకపోతే మీడియం అయినా సరే, లేకపోతే స్మాల్ సైజ్ అయినా సరే. ఓకేనా, సో ఏ సైజ్లో ఉన్న బిజినెస్ అయినా సరే, ఆర్ లీగల్ ఫామ్, ఏ ఫామ్ అయినా సరే. ఫామ్ అనేపాటికి ఏంటిది, ఇక్కడ వచ్చేపాటికి సో సోల్ ప్రొప్రైటర్ అయినా కావచ్చు, పార్ట్నర్షిప్ అయినా కావచ్చు, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ అయినా కావచ్చు, జాయింట్ స్టాక్ కంపెనీ కావచ్చు, జాయింట్ హిందూ ఫ్యామిలీ కావచ్చు, ఏ ఫామ్ బిజినెస్ అయినా సరే ఫ్రాడ్లు జరిగే అవకాశం ఉంది, కాబట్టి వాటిని ఏం చేస్తాం, మనం చెక్ చేస్తున్నాం. ఓకే, సో వెన్ సచ్ ఎగ్జామినేషన్, ఆ ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే, కండక్టెడ్ విత్ ఎ వ్యూ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ని చెప్పడం కోసం. సో ఒపీనియన్ ఏ విధంగా చెప్తారు, వాటి మీద, దేని మీద, దేర్ ఆన్ అంటే ఏంటి, ఫినాన్షియల్ అకౌంట్స్ మీద ఒపీనియన్ని చెప్తున్నాడు. ఓకే, సో ఒపీనియన్ ఏ విధంగా చెప్తాడు మనం చూసాం, 4 టైప్స్గా చెప్తారు. ఒకటి వచ్చేసి
క్లీన్ రిపోర్ట్ అంటే 100% అకౌంట్స్ పర్ఫెక్ట్ గా రాసాం, 100% పర్ఫెక్ట్ గా రాసాం, ఓకేనా, ఒక్క మిస్టేక్ కూడా లేదు, 0% ఎర్రర్. ఓకే, సో అలాంటప్పుడు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏమంటాం మనం, క్లీన్ రిపోర్ట్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంత మిస్టేక్స్ అంటే 99% పర్ఫెక్ట్ గా ఉంది కానీ ఒక చిన్న చిన్న మిస్టేక్స్, ఓకేనా, సో 1%, 2%, 5%, సో ఈ విధంగా లెస్ దెన్ 5% ఉన్నాయి అనుకోండి మిస్టేక్స్, అలాంటప్పుడు మనం ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏమంటాం మనం అంటే క్వాలిఫై రిపోర్ట్ అంటాం. ఓకేనా, సో జస్ట్ క్వాలిఫై అయ్యాడు. ఓకే, తర్వాత వచ్చేసి మూడోది వచ్చేసి మొత్తం నెగిటివ్సే ఉన్నాయి అంటే మనం ఏది చెక్ చేసినా మొత్తం ఫ్రాడే కనబడుతుంది. ఓకేనా, సో ఏది చెక్ చేసినా సరే మనకి తప్పే కనబడుతుంది, ఎర్రరే కనబడుతుంది. సో అలాంటప్పుడు ఓకే 100 ట్రాన్సాక్షన్స్ చెక్ చేసామనుకోండి, వాటిలో 90% ట్రాన్సాక్షన్ మొత్తం కూడాను మిస్టేక్సే కనిపించినాయి. సో అలాంటప్పుడు మనం ఇచ్చేటువంటి రిపోర్ట్ని నెగిటివ్ రిపోర్ట్స్ అంటాం, ఎడ్వర్స్ రిపోర్ట్ అంటారు, నెగిటివ్ రిపోర్ట్. ఓకేనా, అలా కాకుండా ఈ ట్రాన్సాక్షన్స్ నా దగ్గర లేవు, ఓకేనా, సరైనటువంటి ఎవిడెన్స్ లేదు, వాళ్ళ అకౌంట్స్ని మెయింటైన్ చేయలేకపోయారు, ఆ అకౌంట్స్ సంబంధించిన రికార్డ్స్ నా దగ్గర లేవు, అలాంటప్పుడు నేను చేయలేను, నేను ఒపీనియన్ని చెప్పలేను అనుకుంటే కనుక మనం ఇచ్చేటువంటి దాన్ని ఏమంటాం అంటే డిస్క్లైమర్ రిపోర్ట్ అంటాం. ఓకేనా, సో టోటల్గా చూసుకుంటే కనుక స్టాండర్డ్స్ ఆన్ ఆడిట్ 200 డెఫినేషన్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది డెఫినేషన్ ఒకసారి చూసుకుంటే, ఆడిటింగ్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, ఎవరి పోస్ట్ లేకుండా ఎగ్జామినేషన్. ఓకే, సో దేనికి సంబంధించిన ఎగ్జామినేషన్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ చేస్తున్నాం. ఓకేనా, ఆఫ్ ఎనీ ఎంటిటీ వెదర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ నాట్, ఓకే, ఆఫ్ irrespective of its size or any legal form, ఏ ఫామ్లో అయినా సరే, when such examination is conducted with a view to express an opinion. ఓకే, సో ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం దేర్ ఆన్, వాటి మీద ఒపీనియన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇది డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ సో ఆడిటర్ అంటే ఎవరు? సో ఆడిటర్ అంటే ఎవరు అంటే ఎవరైతే ఆడిటింగ్ వర్క్ చేస్తున్నారో అతన్ని ఏమంటాం మనం, ఆడిటర్ అంటాం. సో ఆడిటింగ్ వర్క్ అంటే ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇందా చెప్పుకున్నాం ఆడిటింగ్లో ఏమేమి జరుగుతుంది అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆడిటర్ అంటే ఎవరు అంటే ఆడిటింగ్ వర్క్ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ఏమంటాం మనం, ఆడిటర్ అంటాం. సో ది పర్సన్ హూ అండర్టేక్ ది ఆడిట్ని ఎవరైతే అండర్టేక్ చేస్తున్నారో, ఆడిటింగ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో ఆ పర్సన్ ఏమని పిలుస్తాం మనం, ఆడిటర్ అని పిలుస్తాం. ఓకేనా, సో ఆడిటర్ అనేవాడు ఒక వ్యక్తి అయినా అవ్వచ్చు, లేకపోతే ఫర్మ్ అయినా సరే అవ్వచ్చు. ఓకేనా, ఫామ్ అయినా సరే, ఫర్మ్ అయినా సరే ఆడిటింగ్ చేయొచ్చు. సో పార్ట్నర్షిప్ ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నారు, సో వాళ్ళు కూడా ఏం చేయొచ్చు, ఆడిటింగ్ అనేది చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? సో ఆడిటింగ్ సంబంధించినటువంటి అడ్వాంటేజ్, ఇప్పుడు నేను ఆడిటింగ్ చేయించాను అనుకోండి, ఉపయోగాలు ఏమేమి ఉంటాయి, అదేవిధంగా నష్టాలు ఏమేమి ఉన్నాయి ఆడిటింగ్ చేయించడం వల్ల. సో వాటిలో చూసుకుంటే ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్. ఓకే, సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ని మనం ఏం చేసాం అంటే 3 టైప్స్గా డివైడ్ చేసాం. ఓకే, సో వాటిలో చూసుకుంటే అడ్వాంటేజెస్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేసాం. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఓనర్కి సంబంధించినవి. ఓనర్ అంటే ఎవరు అయి ఉండొచ్చు, ఓనర్ అంటే అది సోల్ ప్రొప్రైటర్ అనుకోండి, సోల్ ప్రొప్రైటర్ ఓనర్ అవుతారు, సోల్ ప్రొప్రైటర్షిప్లో సోల్ ట్రేడర్ ఓనర్ అవుతారు. పార్ట్నర్షిప్ అనుకోండి, పార్ట్నర్స్ ఓనర్ అవుతారు. ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీకి ఓనర్స్ ఎవరు, షేర్ హోల్డర్స్, సో షేర్ హోల్డర్స్ ఓనర్స్ అవుతారు. అదే ట్రస్ట్ కానీ కోఆపరేటివ్ సొసైటీ కానీ ఉన్నాయనుకోండి, దాని ఓనర్ ఎవరు, మెంబర్స్, కోఆపరేటివ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఆ ట్రస్ట్ సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమవుతారు, ఓనర్స్ అవుతారు. సో ఓనర్స్కి ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి, అదేవిధంగా మేనేజ్మెంట్. ఓకే, సో మేనేజ్మెంట్కి ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ ఆడిటింగ్ చేయించడం వల్ల మేనేజర్స్ ఎవరైతే బిజినెస్ మొత్తాన్ని చూసుకుంటారో వాళ్ళకి అంటే మేనేజర్స్కి ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి. అదేవిధంగా మనం ఏం చేసామంటే అదర్స్గా డివైడ్ చేసాం, రిమైనింగ్ వాళ్ళందరినీ కూడా అదర్స్గా డివైడ్ చేసాం. సో రిమైనింగ్ పర్సన్స్ అంటే ఎవరు ఉండొచ్చు, రిమైనింగ్ పర్సన్స్ అంటే గవర్నమెంట్ అవ్వచ్చు, అదేవిధంగా క్రెడిటార్స్, మనకి డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు, సో క్రెడిటార్స్ అంటాం. సో క్రెడిటార్స్కి బెనిఫిట్ ఉండొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు ఉంటారు. ఓకేనా, ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు. ఓకే, సో ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏంటి బెనిఫిట్, మనం అకౌంట్స్ని ఆడిటింగ్ చేయించడం వల్ల. ఇలాగ మనం ఏం చేసామంటే డివైడ్ చేసుకున్నాం, 3 టైప్స్గా డివైడ్ చేసాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఓనర్స్కి ఏంటి బెనిఫిట్, రెండోది మేనేజ్మెంట్కి బెనిఫిట్ ఏంటి, మూడోది వచ్చేసి అదర్ పర్సన్స్, అదర్స్లో ఎవరు వస్తారు, గవర్నమెంట్, క్రెడిటార్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్. సో వీళ్ళకి ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి మనం ఒక్కోటి చూద్దాం. వాళ్ళు ఫస్ట్ వన్ వచ్చేసి ఓనర్స్కి. సో ఓనర్స్ అంటే ఏం చెప్పాం, సోల్ ప్రొప్రైటర్షిప్ అయితే కనుక సోల్ ట్రేడర్ ఓనర్, పార్ట్నర్షిప్ అయితే కనుక పార్ట్నర్స్ ఓనర్, కంపెనీ అయితే కనుక షేర్ హోల్డర్స్ ఓనర్స్.
ఓకేనా. అదేవిధంగా మంది ట్రస్ట్ అనుకోండి, మెంబర్స్ ఓనర్స్. కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి, సో కోఆపరేటివ్ సొసైటీ యొక్క మెంబర్స్ ఓనర్స్ అవుతారు. అదే జాయింట్ హిందూ ఫ్యామిలీ అనుకోండి, కర్త ఓనర్ అవుతారు. ఈ విధంగా మనం ఏం చేసామంటే ఓనర్ని బట్టి మనం డివైడ్ చేసాం. వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి? వాళ్ళు ఫస్ట్ వన్ వచ్చేసి సోల్ ప్రొప్రైటర్. ఓకే, సో సోల్ ప్రొప్రైటర్. సో సోల్ ప్రొప్రైటర్కి ఏం బెనిఫిట్ ఉంది? అతని యొక్క ఫారంని, అతని యొక్క బిజినెస్ని ఆడిటింగ్ చేయించాడు. ఆడిటింగ్ చేస్తే ఏంటి బెనిఫిట్? సో ఏం బెనిఫిట్ అంటే చూసుకుంటే కనుక ఫస్ట్ ఆడిటర్, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సోల్ ప్రొప్రైటర్ ఉన్నారు. సో సోల్ ప్రొప్రైటర్ అతని బిజినెస్ని వేరే వాళ్ళకి అమ్మేద్దాం అనుకున్నాడు. అతని బిజినెస్ని సేల్ చేద్దాం అనుకున్నారు. ఓకేనా. సో సమ్ పర్సన్కి సేల్ చేద్దాం అనుకున్నారు, వేరే పర్సన్కి సేల్ చేద్దాం అనుకున్నారు. సో ఇప్పుడు సేల్ చేసేటప్పుడు ఇతను ఏం చేస్తాడు? ఇతని దగ్గర ఉండేటువంటి బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్ అకౌంట్ రాసి అతనికి ఇస్తాడు. ఇదిగో నా బిజినెస్ ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాయి, ఇన్ని ప్రాఫిట్ వస్తున్నాయి, సో నీకు అమ్మేస్తున్నా అని చెప్పి తీసుకెళ్ళి చూపిస్తున్నాం. ఓకేనా. సో అలాంటప్పుడు మరి ఈ పర్సన్ ఏం చేస్తాడు? ఈ పర్సన్ తీసుకోగలడా? తీసుకోవాలి. ఇతను నమ్మాలి, కొత్త పర్సన్ నమ్మాలి అంటే ఇతనికి ఏముండాలి? అతను ఆడిటింగ్ చేసి ఉండాలి, ఆ బిజినెస్ని ఆడిటింగ్ చేయాలి. ఓకేనా. సో ఇతను రాసినటువంటి అకౌంట్స్, ఇతను రాసినటువంటి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఓకేనా. సో అది పిఎన్ఎల్ అకౌంట్ కావచ్చు, లేకపోతే బ్యాలెన్స్ షీట్ కావచ్చు. ఓకే. సో ఈ రెండు ఏది రాసినా సరే, ఏ ఫరం రాసినా సరే, ఏది రాసినా సరే, వీటిని అతను నమ్మాలి అంటే బ్యాలెన్స్ షీట్లో నేనేం చేశా? బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ సైడ్లో నెంబర్ ఆఫ్ ఎసెట్స్ రాశా, ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఓకేనా. ఇలా నెంబర్ ఆఫ్ ఎసెట్స్ రాశాను. ఈ ఎసెట్స్ని అతను నమ్మాలి కదా, నిజంగా ఉన్నాయో లేవో చూసుకోవాలిగా. ఓకేనా. సో అది చూసుకోవాలి అనుకుంటే కనుక మనం ఏం చేయించాలి? అతను నమ్మాలి అనుకుంటే ఆడిటింగ్ చేయించాలి. ఓకేనా. సో సోల్ ప్రొప్రైటర్ అతని బిజినెస్ ఎవరికైనా అమ్మేద్దాం అనుకున్నారనుకోండి, ఆ ఎదురుగా ఉండేటువంటి పర్సన్ కొనుక్కునేటప్పుడు నిజంగా ఇతని బిజినెస్లో ప్రాఫిట్ ఉన్నాయా లేవా, నిజంగా ఇతను చెప్పిన అసెట్స్ ఉన్నాయా లేవా, ఓకేనా, ఈ మొత్తం వెరిఫై చేసుకోవాలి. ఆ వెరిఫై చేయడం కోసం ఏం చేస్తారు? ఆడిటింగ్ చేయిస్తారు. ఓకేనా. సో సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ని అమ్మేటప్పుడు కంపల్సరీగా ఆడిటింగ్ చేయిస్తాడు. దానివల్ల ఏమవుతుంది? కొనేటువంటి వ్యక్తికి రిలయబిలిటీ ఉంటుంది, నమ్మకసత్యం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆడిటింగ్ చేయించాం అంటే ఏంటి? అకౌంట్స్ మొత్తాన్ని ఒక పర్సన్ చేత, ఒక సిఏ చేత, ఓకేనా, చార్టెడ్ అకౌంటెంట్ చేత ఏం చేసాం? ఆడిటింగ్ చేయించాం. అతను వెరిఫై చేశాడు. వెరిఫై చేసి ఓకే పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి ఆడిటింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ రిపోర్ట్ని మనం ఏం చేస్తాం? మన బ్యాలెన్స్ షీట్ వీటితో పాటు ఆ ఆడిటింగ్ రిపోర్ట్ని కూడా అతను సబ్మిట్ చేస్తాం. అప్పుడు అతను చూసుకుంటాడు, ఓకేనా, ఇది రాసిన అకౌంట్స్ పర్ఫెక్టా కాదా అనే విషయం అతనికి అర్థమవుతుంది. ఓకే. సో ఇతను ఇచ్చేటువంటి రిపోర్ట్ని బట్టి అతను చూసుకుంటాడు. అందుకే ఏం చేస్తున్నాం? మనం ఆడిటింగ్ చేస్తున్నాం. సో ఆడిటర్ కనుక క్లీన్ రిపోర్ట్ ఇచ్చారనుకోండి, అంటే వీళ్ళు రాసిన అకౌంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, 100% పక్కాగా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తాడు? వెంటనే బిజినెస్ని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో సోల్ ప్రొప్రైటర్ తన బిజినెస్ని అమ్మేసేటప్పుడు ఏం చేయిస్తాడు? ఆడిటింగ్ చేయిస్తాడు. అదేవిధంగా ఎవరైనా పార్ట్నర్ని కొత్తగా బిజినెస్లోకి తీసుకోవాలనుకుంటున్నాడు, అంటే ఇతను చేయలేకపోతున్నాడు. ఓకేనండి. సో బిజినెస్ చేయలేకపోతున్నాడు. సో బిజినెస్ చేయలేకపోయినప్పుడు కొత్తగా ఒక పర్సన్ తీసుకోవాలనుకుంటున్నాడు, ఒక పర్సన్ని బిజినెస్లోకి పార్ట్నర్షిప్గా చేద్దాం అనుకుంటున్నాడు. సోల్ ప్రొప్రైటర్ని పార్ట్నర్షిప్లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నారు. సోల్ ప్రొప్రైటర్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి సోల్ ప్రొప్రైటర్లో ఉన్న డిసడ్వాంటేజ్? అంటే ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ ఉండదు. ఒకే పర్సన్ అతను తీసుకొచ్చిన డబ్బులే క్యాపిటల్. అదే ఇతను ఏం చేస్తున్నాడు? బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాడు, పెంచుదాం అనుకున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? వేరే పర్సన్ని మనం ఫామ్లోకి తీసుకున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది? మంది పార్ట్నర్షిప్లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్త పర్సన్ వచ్చానుకోండి, కొత్త పర్సన్ ఏం చూస్తాడు? నేను వెళ్ళేటువంటి బిజినెస్ క్యాపిటల్ తీసుకెళ్తున్నా, ఆ బిజినెస్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూస్తాడు. సో చూసి అతను నమ్మాలి అంటే ఏం చేయించాలి? మనం ఆడిటింగ్ చేయించాలి. ఓకేనా. సో కొత్త పార్ట్నర్ని బిజినెస్లోకి తీసుకోవాలన్నా ఆడిటింగ్ చేయించాలి. అదేవిధంగా మన బిజినెస్ని వేరే వాళ్ళకి అమ్మాలన్నా సరే ఏం చేయించాలి? ఆడిటింగ్ చేయించాలి. ఓకే. సో సోల్ ప్రొప్రైటర్ చూసుకుంటే కనుక ఏంటి ఉపయోగం? ఇన్ కేస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్ ఎందుకు ఆడిటింగ్ చేస్తున్నారంటే హీ కెన్ డిపెండ్స్ ఆన్ ది ఆడిటర్ అకౌంట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్ ఆఫ్ ది బిజినెస్ని సేల్ చేయడం కోసం ఈ ఆడిటింగ్ మీద ఆధారపడి ఉంటాడు. సో బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ని ఆడిటింగ్ చేయించాం అనుకోండి, ఫైనల్ అకౌంట్స్ ఆడిటింగ్ చేయించాం అనుకోండి, సో అమ్మేటప్పుడు అతనికి మంచి వాల్యూ వస్తుంది. ఓకే. అదేవిధంగా అడ్మిటింగ్ ఏ న్యూ పార్ట్నర్, కొత్త పార్ట్నర్ని బిజినెస్లోకి తీసుకుంటున్నాం. ఓకేనా. సో కొత్త పార్ట్నర్ ఏమని ఆలోచిస్తాడు? హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ది వెదర్ ది బిజినెస్ ఆడిటింగ్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్కి ఏంటి బెనిఫిట్? ఆడిటింగ్ చేయించడం వల్ల పార్ట్నర్షిప్లో ఏంటి బెనిఫిట్ ఉంది? సో ఆడిటింగ్ చేస్తే కనుక పార్ట్నర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అందరు పార్ట్నర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఓకేనా. మీరు టైప్స్ నేర్చుకొని ఉంటారు. సో యాక్టివ్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్, డామినేట్ పార్ట్నర్. ఓకే. అదేవిధంగా పార్ట్నర్ బై ఎస్టోఫిల్, నామినల్ పార్ట్నర్,
ఓకే. సో, ఈ విధంగా మనం డివైడ్ చేసాం. దీంట్లో యాక్టివ్ పార్ట్‌నర్ బిజినెస్‌లో పార్టిసిపేట్ చేస్తారు. యాక్టివ్ పార్ట్నర్స్ మాత్రం బిజినెస్‌లో పార్టిసిపేట్ చేస్తారు. రిమైనింగ్ పార్ట్నర్స్ బిజినెస్ వైపుకి రారు. జస్ట్ వాళ్ళు క్యాపిటల్‌ని కంట్రిబ్యూట్ చేస్తారు. ప్రాఫిట్ వస్తే షేర్ తీసుకుంటారు. లాస్ వస్తే బేర్ చేస్తారు. ఓకేనా? సో, వాళ్ళు సెపరేట్‌గా ఉంటారు. ఇప్పుడు చూడండి, యాక్టివ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ రాసినటువంటి అకౌంట్స్ మరి పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేవా చూడాలి కదా! ఓకేనా? సో, ఇతను రాసినటువంటి అకౌంట్స్ అంటే ఇతను ప్రాఫిట్ రాలేదని చెప్పాడు. సో, రిమైనింగ్ పర్సన్స్ నమ్మాలి కదా! ఆ ప్రాఫిట్ వచ్చినా రాలేదా అన్న విషయం వాళ్ళకి తెలీదు. ఓకేనా? అతను రాసిన అకౌంట్స్ పర్ఫెక్ట్‌గా రాసాడా లేదా అని తెలీదు. అందుకే పార్ట్నర్స్ ఏం చేస్తారంటే ఆడిటింగ్ చేస్తారు. ఆడిటింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా? సో, స్లీపింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిజినెస్‌లోకి రారు. వాళ్ళకి నిజంగా ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిన విషయం తెలీదు. సో, వాళ్ళు నమ్మాలి అంటే మనం ఆడిటింగ్ చేయించాలి. ఆడిటింగ్ చేయించడం వల్ల పార్ట్నర్స్ మధ్య ఉండేటువంటి రిలేషన్‌షిప్ అనేది గట్టిపడుతుంది. ఓకేనా? వాళ్ళ మధ్య ఉండేటువంటి డిస్ప్యూట్స్ అంటే తగాదాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ తగాదాలు కూడా ఏమవుతాయి? పోతాయి. అదేవిధంగా న్యూ పార్ట్నర్ ఏమైనా బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నారనుకోండి, న్యూ పార్ట్నర్ ఏమైనా బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నారనుకోండి, ఓకేనా? సో, న్యూ పార్ట్నర్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడాను ఏం చేస్తాం మనం? ఆడిటింగ్ చేస్తాం. ఓకే. సో, న్యూ పార్ట్నర్ ఎంటర్ అయ్యేటప్పుడు లేకపోతే బిజినెస్‌ని మనం కంపెనీగా కన్వర్ట్ చేసేటప్పుడు లేకపోతే మన ఫార్మ్‌ని క్లోజ్ చేసేసే ముందు ఓకే. సో, ఎవరికి ఎంత ఇవ్వాలి వాటా ఏంటి మొత్తం అకౌంట్స్‌ని పర్ఫెక్ట్‌గా రాయాల్సొస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఆడిటింగ్ చేస్తాం. ఓకే. సో, పార్ట్నర్స్ ఎందుకు ఆడిటింగ్ చేస్తున్నారంటే సో, టోటల్‌గా చూసుకుంటే గనక డిస్ప్యూట్స్‌ని తగ్గించడం కోసం వీళ్ళ మధ్య ఉండేటువంటి తగాదాల్ని తగ్గించడం కోసం అదే విధంగా తగాదాలు ఉండకుండా వాళ్ళ రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం ఆడిటింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరైనా పార్ట్నర్ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లేకపోతే రిటైర్ అయిపోయి అతనికి డబ్బులు ఇవ్వాలి. సో, అకౌంట్స్ మనం పర్ఫెక్ట్‌గా రాస్తేనే కదా అతనికి పర్ఫెక్ట్ అయినటువంటి అమౌంట్ వెళ్ళేది. సో, దానికోసం ఏం చేస్తాం మనం ఆడిటింగ్ చేస్తాం. ఓకే. సో, వాటిలో చూసుకుంటే గనక టు మెయింటైన్ ది హెల్తీ రిలేషన్‌షిప్ అమాంగ్ ది పార్ట్నర్స్. పార్ట్నర్స్ మధ్య హెల్తీ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయడం కోసం అండ్ డిస్ప్యూట్స్ ఓవర్ ది కరెక్ట్‌నెస్ ఆఫ్ ది ప్రాఫిట్ సో కెన్ బి అవాయిడెడ్. సో, డిస్ప్యూట్స్ సంబంధించి ఓకేనా? డిస్ప్యూట్స్ అంటే తగాదాలు ఓకేనా? సో, డిస్ప్యూట్స్‌ని ఏం చేస్తున్నాం మనం? తగ్గిస్తున్నాం. దేని ద్వారా? కరెక్ట్‌నెస్ ఆఫ్ ది ప్రాఫిట్స్. ఓకే. సో, ప్రాఫిట్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ప్రాఫిట్ మనం ఏవైతే రాసామో అంతే వచ్చింది ప్రాఫిటు అని చెప్పేసి ఆడిటర్ సైన్ చేశాడు. ఓకేనా? క్లీన్ రిపోర్ట్ ఇచ్చాడు. అంటే మనం పర్ఫెక్ట్‌గా రాసాం అకౌంట్స్. సో, నేను రాసినంత వరకే ప్రాఫిట్ వచ్చింది అని చెప్పేసి ఏం చెప్తున్నాడు? తెలియజేస్తున్నాడు. ఓకే. సో, దానివల్ల ఏమవుతుంది? తగాదాలనేవి ఉండవు. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ది వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్‌ని వాల్యుయేషన్ చేసేటప్పుడు గుడ్ విల్‌ని ఎప్పుడెప్పుడు వాల్యుయేషన్ చేస్తాం మనం? మనం ఏ టైంలో వాల్యుయేషన్ చేస్తాం గుడ్ విల్‌ని? ఒకటి న్యూ పార్ట్నర్ బిజినెస్‌లోకి ఎంటర్ అయినప్పుడు వాల్యుయేషన్ చేస్తాం. అదేవిధంగా రిటైర్మెంట్ అయినప్పుడు వాల్యుయేషన్ చేస్తాం. ఓకేనా? సో, డెత్ అయినప్పుడు వాల్యుయేషన్ చేస్తాం. సో, గుడ్ విల్‌ని వాల్యుయేషన్ చేసేటప్పుడు కూడాను ఓకేనా? సో, ఎట్ ది టైమ్ ఆఫ్ ది అడ్మిషన్, ఎట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఏం చేస్తాం మనం? ఈ అకౌంట్స్ మొత్తాన్ని కూడాను ఆడిటింగ్ చేస్తాం. ఓకే. సో, ఆడిటెడ్ అకౌంట్ విల్ బి యూజ్‌ఫుల్ ఇన్ ది పార్ట్నర్‌షిప్ ఫర్మ్. సో, పార్ట్నర్‌షిప్‌లోకి ఉపయోగపడతాయి ఆడిటింగ్. ఎప్పుడెప్పుడు ఉపయోగపడతాయి ఆడిటింగ్? ఒకటి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయడం పర్ఫెక్ట్ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ ఉండడం కోసం డిస్ప్యూట్స్‌ని తగాదాల్ని దేనికి సంబంధించి ప్రాఫిట్ సంబంధించిన తగాదాల్ని తగ్గించడం కోసం అదేవిధంగా గుడ్ విల్‌ని వాల్యూ చేయడం కోసం ఈ పార్ట్నర్స్‌కి ఉపయోగపడుతుంది. సో, అందుకే పార్ట్నర్‌షిప్ కూడాను ఏం చేయిస్తారు వాళ్ళ అకౌంట్స్‌ని ఆడిటింగ్ చేయిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓనర్స్, షేర్ హోల్డర్స్. సో, షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఈ షేర్ హోల్డర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్స్ యొక్క వాల్యూ పెరిగిందా? తగ్గిందా? కనుక్కోవాలి కదా! ఒకవేళ షేర్ హోల్డర్స్ అంటే ఎవరు? బిజినెస్ కంపెనీకి సంబంధించినటువంటి వాటాలను కొనుక్కున్న వాళ్ళు. షేర్స్ కొనుక్కున్న వాళ్ళని ఏమంటాం మనం? షేర్ హోల్డర్స్ అంటాం. ఓకే. సో, షేర్ హోల్డర్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళు వాళ్ళ యొక్క షేర్‌ని ఏం చేస్తారు? కంపెనీ నుండి కొనుక్కుంటారు. పర్చేజ్ చేశారు. వీళ్ళు ఓనర్స్. ఇప్పుడు ఆ షేర్ వాల్యూ పెరుగుతుందా? తగ్గుతుందా? కంపెనీ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? ఈ విషయం తెలుసుకోవాలి. వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటారు. సో, తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి వాళ్ళు? అంటే అకౌంట్స్ మొత్తాన్ని కూడాను ఆడిటింగ్ చేయించాలి. సో, షేర్ హోల్డర్స్ ఆడిటర్‌ని ఎన్నుకుంటారు. ఆడిటర్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. అతను ఏం చేస్తాడు? మొత్తం అకౌంట్స్‌ని చెక్ చేసి వాళ్ళకి వచ్చినటువంటి షేర్ వాల్యూ ఎంతుంది? ఏంటి? వాళ్ళకి వాల్యూ పెరిగిందా? తగ్గిందా? అనేది చూపిస్తాడు. ఓకే. సో, షేర్ హోల్డర్స్ కెన్ వాల్యూ దేర్ షేర్స్ ఆన్ ది బేస్ ఆఫ్ ది ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసిన ప్రకారం ఆ వాల్యూని వాళ్ళు ఏం చేసుకుంటారు? నిర్ధారించుకుంటారు. ఓకేనా? ఆ ఫార్మ్‌లో మనం బిజినెస్‌ని మన మన షేర్స్‌ని అలాగే ఉంచాలా? లేకపోతే షేర్స్‌ని అమ్మేయాలా? ఓకేనా?
ఆ కంపెనీ ఉంది నిజంగా లాభాలు సంపాదిస్తే ఆడిటర్ ఏం చేస్తాడు, క్లీన్ రిపోర్ట్ ఇస్తాడు. అప్పుడు మనకేం తెలుస్తుంది, ఓకే పర్ఫెక్ట్గానే రాస్తున్నారు వీళ్ళు అకౌంట్స్, ఓకేనా, సో ప్రాఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళకి నమ్మకం కలిగిద్ది, ఇంకా షేర్స్ని కొనడానికి లేకపోతే కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆడిటరు క్లీన్ రిపోర్ట్ ఇవ్వకుండా అడ్వర్స్ రిపోర్ట్ ఇలాంటి నెగిటివ్ రిపోర్ట్స్ ఇచ్చానుకోండి, వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, ఆ కంపెనీ యొక్క షేర్స్ని అమ్మేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో వీళ్ళ షేర్ వాల్యూ ఎంత ఉంది తెలుసుకోవడం కోసం, అదేవిధంగా ఎనాలిసిస్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ చూడడం కోసం, తర్వాత ప్రాఫిటబిలిటీ, ఫినాన్షియల్ పొజిషన్, సో ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది ఏంటి కనుక్కోవడం కోసం మనకి ఈ ఆడిటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, సో షేర్ హోల్డర్స్ షేర్స్ ఉంచుకోవాలా వద్దా, కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఓకేనా, ప్రాఫిట్ రెగ్యులర్గా ప్రాఫిట్ని సంపాదిస్తున్నారు, ఓకేనా, సో ప్రాఫిటబిలిటీ బాగుంది, ఫినాన్షియల్ పొజిషన్ బాగుంది, అంటే అసెట్స్ బాగున్నాయి, ఓకేనా, లైబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి, అసెట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సో బిజినెస్లోకి యాడ్ అవుతారు. ఓకేనా, సో యాడ్ అవుతూ ఉంటారు. ఓకే, సో కంపెనీ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, ప్రాఫిట్ సంపాదిస్తుంది అనుకున్నప్పుడు యాడ్ అవుతారు. లేదు కంపెనీ ఆడిటర్ సరైన రిపోర్ట్ ఇవ్వలేదు, ఓకేనా, అడ్వర్స్ రిపోర్ట్ ఉందనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు అంటే వీళ్ళు తప్పు రాస్తున్నారు, అకౌంట్స్ మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఓకేనా, వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అకౌంట్స్ని, వీళ్ళు తప్పులు చేస్తున్నారు, ఓకేనా, ఎర్రర్స్ చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారు అనే విషయం మనకు తెలిసిద్ది. అప్పుడు ఏం చేస్తాం మనం, వెంటనే షేర్స్ని అమ్మేసుకొని ఆ కంపెనీ నుండి రిమూవ్ అయిపోతాం. సో షేర్ హోల్డర్స్ వాళ్ళ యొక్క షేర్ని కనుక్కోవడం కోసం, ఆ కంపెనీలో షేర్స్ని కంటిన్యూ చేయాలా లేకపోతే కంపెనీ నుండి షేర్స్ని బయటికి అమ్మేసుకోవాలా అని చెప్పేటువంటి వాళ్ళ నిర్ణయం తీసుకోవడం కోసం, డిసిజన్ మేకింగ్ కోసం మనకి ఈ ఆడిటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో షేర్ హోల్డర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే వాల్యుయేషన్ ఆఫ్ ది షేర్స్ కోసం, ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ని తెలుసుకోవడం కోసం, అదేవిధంగా ప్రాఫిటబిలిటీని తెలుసుకోవడం కోసం, బ్యాలెన్స్ షీట్ అంటే ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది తెలుసుకోవడం కోసం మనకి ఆడిటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, బెనిఫిట్స్ టు ది మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్కి ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి, సో టోటల్గా 4 టైప్స్గా మనం డివైడ్ చేసాం. మేనేజ్మెంట్కి ఉండేటువంటి బెనిఫిట్స్ 4 టైప్స్గా డివైడ్ చేసాం. వాళ్ళు ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ హెల్ప్స్ ది మేనేజ్మెంట్ ఇన్ డిటెక్టింగ్ ది అండ్ ప్రివెంటింగ్ ది ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. సో ఫ్రాడ్స్ ఏమేమి ఉన్నాయి, మనం చేసినటువంటి బుక్స్లో ఫ్రాడ్లు ఏమైనా ఉన్నాయా అంటే అకౌంటెంట్ తెలియకుండా ఏమైనా ఫ్రాడ్ చేశాడా, లేకపోతే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని తెలుసుకోవడం కోసం. ఓకేనా, సో ఏం చెక్ చేస్తాడు, అకౌంట్స్ని చెక్ చేస్తాడు. ఓకే, సో అకౌంట్స్లో ఏమేమి వస్తాయి, మనం ఇందాక చూసాం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమేమి వస్తాయి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఓకే, తర్వాత నోట్స్ అకౌంట్, ఇలాగా అన్ని ట్రాన్సాక్షన్ ఏం చేస్తాం, చెక్ చేస్తారు. ఓకేనా, సో చెక్ చేసి వీళ్ళ దగ్గర ఫ్రాడ్ ఏం లేదు, ఫ్రాడ్ ఉందనుకోండి, ఫ్రాడ్ ఉంది అని చెప్పేసి ఏం చేస్తాం, మేనేజ్మెంట్కి తెలియజేస్తాం. సో మేనేజర్స్ ఎందుకు ఉపయోగపడుతుంది ఆడిటింగ్ అనేది, ఆ రిపోర్ట్ని చూసి వాళ్ళు ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో మేనేజర్స్కి ఈ ఆడిటింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫ్రాడ్ జరిగిందా లేదా తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇట్ కీప్స్ ది అకౌంటెంట్ స్టాఫ్ విజిలెంట్. సో వాళ్ళు జాగ్రత్తగా వర్క్ చేస్తారు. ఎందుకు అంటే అకౌంట్స్ రికార్డ్స్ రాసేటప్పుడు అకౌంటెంట్ కావచ్చు లేకపోతే స్టాఫ్ కావచ్చు. ఒక అకౌంట్స్ అండ్ అకౌంటెంట్ అంటే అకౌంట్స్ రాసే వ్యక్తి కావచ్చు లేకపోతే స్టాఫ్ కావచ్చు, ఏం చేస్తారు, ఆడిటింగ్ చేయిస్తున్నారు వీళ్ళు అని చెప్పి కొంత జాగ్రత్తగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, విజిలెంట్గా జాగ్రత్తగా వర్క్ చేసుకుంటారు. ఓకేనా, అంటే ఫ్రాడ్లు జరగకుండా, ఓకేనా, వీళ్ళు ఆడిటింగ్ చేయిస్తే మేము చేసిన ఫ్రాడ్ తెలిసిపోయింది, మనం చేసిన ఎర్రర్ తెలిసిపోయింది అని చెప్పి కొంతవరకు భయపడతారు. ఓకేనా, భయపడి మంచిగా రికార్డ్స్ రాయడానికి చూస్తారు. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, మనం ఆడిటింగ్ చేస్తే వాళ్ళు విజిలెంట్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చి సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది మేనేజర్స్కి. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లెయిమ్ డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్, టెఫ్ అయింది, యాక్సిడెంట్లు జరిగినాయి, దీంట్లో మనం స్టాక్ ఏమైపోయింది, స్టాక్ పాడైపోయింది. ఓకేనా, సో బ్యాలెన్స్ షీట్లో మనం స్టాక్ని చూపిస్తాం ఎసెట్ సైడ్లో. ఈ స్టాక్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 lakhs రాసా. ఓకేనా, స్టాక్ వాల్యూ 2 lakhs ఉంది. ఓకే, సో 2 lakhs వాల్యూ ఉంది. ఈ 2 lakhs వాల్యూ ఉంది అని చెప్పాను నేను, కానీ కంపెనీ ఇన్సూరెన్స్ చేయించాం, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, మనకి డబ్బులు ఇస్తారు. ఓకేనా, సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నమ్మాలి కదా, నేను రాసిన స్టాక్ అంటే బ్యాలెన్స్ షీట్లో నేను స్టాక్ చూపించాను 2 lakhs అని, అంటే 2 lakhs ఉన్నాయి స్టాక్ అని చెప్తే అతను నమ్మడు కదా. అదే నేను ఆడిటింగ్ చేయించాను అనుకోండి, అతను కూడా ఏముంటుంది, మనం రాసిన అకౌంట్స్ పర్ఫెక్టే అని తెలుస్తుంది, అందుకే అతను ఏం చేస్తాడు, అమౌంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మేనేజర్స్కి ఏ విధంగా ఉపయోగపడుద్ది అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే
ఎర్త్ ద్వారా కానీ, యాక్సిడెంట్ వల్ల కానీ, ఫైర్ యాక్సిడెంట్ వల్ల కానీ పాడైపోయిన సరుకులు ఏవైతే ఉంటాయో ఆ సరుకుల యొక్క వాల్యూ కనుక్కోవడానికి మనం రాసిన అకౌంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయని తెలుసుకోవడానికి ఆడిటర్ ఏం చేస్తాడు, ఆడిటర్ వెరిఫై చేసి సైన్ పెడతాడు ఓకే అని చెప్పేసి. సో దాని బేస్ మీద మనం క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి సో మేనేజ్మెంట్ గెట్ అడ్వైస్ ఫ్రమ్ ది ఫినాన్షియల్ అఫైర్స్. సో ఆడిటర్స్ నుండి అడ్వైస్ అనేది తీసుకోవచ్చు. ఓకేనండి. సో మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఆ మేనేజర్స్కి ఆడిటర్ ఏం చేస్తాడు, అడ్వైస్ ఇస్తారు. సో మీరు ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఇంటర్నల్ కంట్రోల్ చేయండి. ఓకేనా. సో ఇలాంటి యాక్టివిటీస్ చేశారనుకోండి మీకు ఫ్రాడ్ కొంచెం తగ్గిద్ది. ఈ విధంగా ఏం చేస్తాడంటే ఒక ఆడిటర్ ఎవరైతే ఆడిటింగ్కి వచ్చాడో అతను టోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏం చేస్తారు, అడ్వైజ్ ఇస్తారు. ఓకేనా. సో అడ్వైజ్ ఇచ్చి ఇలా కాదండి ఇలా చేయండి, ఈ విధంగా చేస్తే మీకు ఫ్రాడ్ కొంచెం తగ్గిద్ది, లేకపోతే కెమెరా సిస్టమ్ పెట్టండి దీనివల్ల ఇంటర్నల్ కంట్రోల్ అనేది మెరుగుపడిద్ది. ఓకేనా. సో అదేవిధంగా స్టాక్లో జరిగేటువంటి లాస్ ఏదైతే ఉందో, వేస్ట్ ఏదైతే ఉందో అది తగ్గిద్ది. ఈ విధంగా ఏంటంటే అడ్వైస్ ఇస్తాడు. ఓకేనా. సో గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మేనేజ్మెంట్కి ఉండేటువంటి అడ్వాంటేజెస్ చూసుకుంటే కనుక టోటల్గా ఏమేమి వచ్చినాయంటే ఒకటి ఎర్రర్స్ ఫ్రాడ్స్ ఏమైనా జరిగినాయి అనుకోండి అవి బయటపడతాయి. రెండోది వచ్చేసి స్టాఫ్ జాగ్రత్తగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆడిటింగ్ జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మేనేజర్కి అడ్వైజ్ అనేది లభిస్తుంది. ఓకేనా. సో ఈ మొత్తం కూడా మేనేజర్స్కి ఉండేటువంటి అడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్, సో టోటల్ వేరే పర్సన్స్ ఉన్నారు అదర్స్. సో వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్ ఈ ఆడిటింగ్ చేయించడం వల్ల? సో వాళ్ళు ఫస్ట్ వన్ వచ్చేసి క్రెడిటార్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది, దాన్ని ఎవరికి ఇస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చూస్తుంటారు. సో వాళ్ళు దేంట్లో మన కంపెనీలో బిజినెస్ పెట్టారనుకోండి, వాళ్ళు మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి క్రెడిటార్స్, సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద మనం డబ్బులు ఇవ్వగలమా లేమా, మన బిజినెస్ యొక్క వర్త్నెస్ ఎలా ఉంది, ఓకేనా, వాటి గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అయితే మనం రాసిన అకౌంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని తెలియాలంటే ఏం కావాలి, మనం ఆడిటింగ్ చేయించాలి. ఓకే. సో creditors can depend on the audit of the audited financial statement ఆడిటింగ్ చేస్తే దాని మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఓకేనా. సో వాటి మీద నమ్ముతారు. వీల్ టేకింగ్ ది డిసిజన్స్ టు గ్రాంట్ ది క్రెడిట్. సో క్రెడిట్ ఇచ్చే ముందు ఏం చేస్తారు, వాళ్ళు ప్రీవియస్ అకౌంట్స్ ని చెక్ చేస్తారు. అకౌంట్స్ ని చెక్ చేసి ఆడిటింగ్ జరిగి ఉందనుకోండి, సో ఆడిటర్ పర్ఫెక్ట్ గా రిపోర్ట్ ఇచ్చారనుకోండి, సో ఆ కంపెనీలో వీళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఒకవేళ ఆడిటర్ డిస్క్రిమినేటివ్ కానీ లేకపోతే అడ్వర్స్ రిపోర్ట్ కానీ ఇచ్చారనుకోండి, ఆ కంపెనీ గురించి ఆలోచిస్తారు, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో క్రెడిటార్స్ ఇన్వెస్ట్మెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆడిటింగ్ చేయించిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆడిటర్స్ కంపెనీలో పెట్టాలి షేర్స్ అనుకుంటే కనుక, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక ఏం చేస్తాడు, అతను మొత్తం కూడాను ఆలోచిస్తాడు. ఓకే. రైట్. నెక్స్ట్ గవర్నమెంట్కి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏంటి అని చూసుకుంటే కనుక, గవర్నమెంట్కి బెనిఫిట్స్ ఏముంటాయంటే గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ మనం పేమెంట్ చేయాలి. సో ట్యాక్స్ సరిగ్గా పేమెంట్ చేయాలి అంటే మనం ప్రాఫిట్ ఉంటే మనం ట్యాక్స్ పేమెంట్ చేస్తాం. సో మనం రాసిన ప్రాఫిట్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి కదా. సో అందుకే ఏం చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు, మనం రాసినటువంటి అకౌంట్స్ని ఆడిటింగ్ చేయిస్తే అప్పుడు దాని బేస్ మీద వీళ్ళు ఎంత ప్రాఫిట్ ఇచ్చారు ఏంటి దాన్ని చూసుకొని ఏం చేస్తారు వాళ్ళు టోటల్గా మనకి సబ్సిడీ ప్రొవైడ్ చేయాలన్నా, ఓకేనా. సో ఆడిటింగ్ లైబిలిటీ తెలుసుకోవాలన్నా సరే మనకి ఈ ఆడిటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. సో గవర్నమెంట్ వాళ్ళకి, అదేవిధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు, అమౌంట్ క్లెయిమ్ చేసింది ఇవ్వాలి అనుకున్నారు అనుకోండి, సో ఏం చూస్తారు, సో వీళ్ళు ఆడిటింగ్ చేయించారా లేదా అది చూస్తారు. సో ఆడిటింగ్ వల్ల ఇన్ని లాభాలు అనేవి ఉన్నాయి. సో ఇవాళ మనం తెలుసుకున్నది ఏంటంటే ఆడిటింగ్ అంటే ఏంటి, ఏ వర్డ్ నుండి వచ్చింది, దాని మీనింగ్ ఏంటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆడిటింగ్ యొక్క డెఫినేషన్ చూసాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి, సో ఎవరికి ఏమేమి అడ్వాంటేజ్ ఉన్నాయి, ఓనర్స్కి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్కి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, తర్వాత అదర్ పర్సన్స్కి ఏ విధంగా ఉన్నాయి. సో అదర్ పర్సన్స్లో క్రెడిటార్స్, నెక్స్ట్ గవర్నమెంట్, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్. సో వీటికి ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయి వాటి గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే. నెక్స్ట్ క్లాస్లో మనం డిసడ్వాంటేజెస్ అదేవిధంగా ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది ఆడిటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ.